నమస్తే అండి, నేను రజాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని అందరినీ కూడా దగ్గరికి తీసుకోవడంలో ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈ రోజున ముందు చూపుతో అడుగులు వేయడం అయితే జరుగుతుంది. సో అందులో భాగంగా శ్రీవారి భక్తులకు తిరుమలలో ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీని ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి చూస్తే తిరుమల శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. టీటీడీ అధికారులు జెండా ఊపి బస్సుల్ని స్టార్ట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడవబోతున్నాయి. ఈ మేరకు ఉచిత సర్వీస్ను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఇక ఉచిత బస్సు ట్రిప్పుల విషయానికి వస్తే తిరుమలలోని అశ్విని ఆసుపత్రి సర్కిల్ వద్ద నుంచి ఆర్టీసీ బస్సులు ఉచిత ట్రిప్పులను టీటీడీ అదనపు ఈవో జెండా ఊపి స్టార్ట్ చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ప్రైవేటు వాహనాల భక్తుల నుంచి వసూలు చేస్తున్నటువంటి అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ బస్సులు ఉచితంగా తిప్పాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీని కోరినట్టు తెలిపారు. ఇక తిరుమలలోని శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఈ బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తాయట. ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులకు ఆర్టీసీ అదనపు ప్రయోజనాలు చేకూర్చబోతోంది. ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మ రథాల ద్వారా తిరుమలలో ప్రతిరోజు 300 ట్రిప్పులను తిప్పుతున్నారు. ఆర్టీసీ బస్సులు తోడవడంతో అదనంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు బస్సు అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అవడంతో పాటు బహుముఖ ప్రయోజనాలు ఉంటాయి. ఇక భక్తులు బస్టాండ్ వద్దకు రాకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బస్సులను ఎక్కడం ద్వారా నేరుగా తిరుపతికి వెళ్లేందుకు సౌకర్యం అయితే ఉంటుంది. తిరుమలలో ఏ ప్రాంతంలో బస్సు ఎక్కినా తిరుమల నుంచి తిరుపతికి మాత్రమే ఛార్జీలు ఉంటాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ సర్వీస్ భక్తులు వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో అర్థమైంది కదా, తిరుమలలో మీరు తిరుమల వెళ్తే కనుక అక్కడ నుంచి ఉచిత బస్సులు అయితే ఆర్టీసీ బస్సుల్లో కూడా సౌకర్యాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. కొంతమంది ఈ దందా పెచ్చు మీరిపోతుందన్నమాట. ప్రైవేట్కి సంబంధించినటువంటి ఈ బస్సు యజమానులు కావచ్చు, లేదా ట్రాలీ యజమాన్స్ ఇవన్నీ విచ్చలవిడి చేస్తా అంటే కూటమి ప్రభుత్వం మీరు కంట్రోల్లో ఉండాలని ఆయన, లేదంటే కనుక మేము ఒప్పుకునేదే లేదు. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళని కంట్రోల్లో పూర్తి స్థాయిలో పెట్టగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ఇచ్చినావు అని అడగలేరు. ఫ్రీ బస్సు ఉందనుకోండి, సైలెంట్గా దేవుడి దర్శనానికి వెళ్ళిపోవడం అయితే జరిగింది.